నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనమైతే 30వ రోజు అయితే స్టార్ట్ అయిపోయాం. చూడండి, నైట్ అయితే మనం ఇక్కడే స్టే చేసాం. అది శంకరాచార్య మఠంలో చూడొచ్చు. ఇది హిమాలయాలో ఉన్న మఠాల్లో ఇది ఒక్కటి. చూడండి, సైకిల్ అయితే ప్యాక్ చేస్తున్నా మొత్తంగా. చూడొచ్చు, ఇంకా చలో బయలుదేరుదాం. మంచు చూడండి ఎలా ఉందో. చూడండి, మంచు ఎలా పట్టిందో, అసలు ఏమాత్రం కనిపిస్తలేదు. ఒకసారి ఇటు చూడండి అమ్మా, అవి కొండలు, అదే పర్వతాలు అవి. చూడండి ఈ మేఘాలు ఎలా కప్పేసాయో. ఇవంతా కూడా ఇక్కడంతా కూడా ఉన్నాయి, బట్ కనిపిస్తలేదు. రోడ్ అంతా కూడా ఇలాగే ఉంది, ఏం కనిపిస్తాం లేదు. మేఘాలు పూర్తిగా, అంటే మనమే పైకి వచ్చాం అనుకోండి, అదే కిందకి రాలేదు. నమస్తే మామ, గుడ్ మార్నింగ్. ఒక్కసారి ఇటు చూడండి ఫ్రెండ్స్. ఇంకా పైకంతా కూడా ఉన్నాయి కొండలు, కాకపోతే ఈ మేఘాలు కప్పేసి. వేరే లెవెల్ వర్మ, వేరే లెవెల్. అట్లుంటుంది మనతోనే. బద్రీనాథ్ అంటే ఆషామాషి కాదు. అంత లదాఖ్ అంటారు కదా, దీన్ని చూడండి మామ ఒకసారి. ఇక్కడ చూడండి మామ, ఒక చిన్న జలపాతం ఏముందో. అసలు లొకేషన్ వేరే లెవెల్లో ఉండదు. చూడండి, ఇదే విష్ణుప్రయాగ్. మనం దేవప్రయాగ్ నుండి విష్ణుప్రయాగ్ వరకు మధ్యలో ఉన్నటువంటి 5 ప్రయాగుల్ని కవర్ చేసేసాము. పంచప్రయాగ్ అన్నీ చూసాము. ఇప్పుడైతే మనము ఇది చూసుకుంటే విష్ణుప్రయాగ్, ఇదైతే డౌలి గంగా నది, ఇదైతే అలకనంద నది. రెండో అయితే ఇక్కడ సంగమం అవుతుంది, దీన్ని విష్ణుప్రయాగ్ అంటున్నారు. నీళ్ళు ఫ్లో అయితే సూపర్ ఉంది, చూడొచ్చు. అక్కడ చూసుకుంటే కొద్దిగా రోప్ బ్రిడ్జ్ కొద్దిగా కట్ అయిపోయింది, కానీ లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి లొకేషన్స్. ఆ కొండ చూడండి, ఆల్మోస్ట్ మొత్తం ఈ మేఘాలతో కప్పుకుపోయింది. అది చూడండి, అక్కడ ఇదైతే మొత్తం కొద్దిగా ఇలా కవర్ చేశారు. మనమైతే ఇప్పుడు ఇలా వెళ్ళాలి. బాయ్ బాయ్. ఇక్కడ చూసుకుంటే అసలు రోడ్ చూడండి ఎంత దారుణంగా ఉందో. అంటే జోషిమఠ్ నుండి బద్రీనాథ్కి వెళ్ళే రోడ్ ఇది. చాలా అంటే చాలా ఇదిగా ఉంది అసలు. ఈ రోడ్డు చాలా కొద్దిగా డేంజర్గా కూడా ఉంది, ఎందుకంటే కొండలు, ఈ ల్యాండ్ స్లైడ్స్, చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ట్రావెల్ చేయాలంటే కొద్దిగా ధైర్యం కూడా ఉండాలి. ఇలాంటి ప్లేస్లో రైడ్ చేస్తుంటే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ లొకేషన్స్ చూడండి, దిమ్మ తిరిగిపోద్ది. మైండ్ బ్లోయింగ్ లొకేషన్స్ ఉన్నాయి.
ఒక్కసారి లొకేషన్ చూడండి. ఒక్కసారి వాళ్ళు పడే బాధ చూడండి. కొసు కొండపైన ఇంకా కోసుకొని దిగుతుంది ఆమె పెద్దామె. అసలు అంత వెయిట్ ఎత్తుకొని చాలా అంటే చాలా గ్రేట్. హాయ్ ఫ్రెండ్స్, ఈ అన్న వచ్చేసి అజయ్ కుమార్ అంట. ఆల్రెడీ ఆల్ ఇండియా రైడ్ చేసేసాడు, సైకిల్లోనే చేశాడంట. మీట్ అయ్యాడు. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టు సీ యూ హియర్. ఎంజాయ్ యువర్ జర్నీ. థ్యాంక్ యూ అండ్ స్టే సేఫ్. హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఎలకనందని చూడండి ఎంత ఇదిగా ప్రవహిస్తుందో. ఒక్కసారి నా పరిస్థితి చూడండి. ఇక్కడ ఎలాంటి రోడ్డు. మొత్తం ఇలా రోడ్ పైకి వచ్చేసింది. చూడండి, ఈ చిన్నోడు ఢిల్లీ నుండి వస్తున్నాడంట. చిన్నోడి పేరు అయితే యష్. చార్ధామ్ యాత్ర కోసం వచ్చాడు. ప్రస్తుతానికి కేదార్నాథ్, బద్రీనాథ్ అయితే కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ యమునోత్రి, గంగోత్రి ఉన్నాయంట. వెళ్తున్నాడు. చిన్నోడి వయసు ఖాళీ 13 సంవత్సరాలు అండి. వీడు 13 ఇయర్స్కి ఇలా దీనిపైన వచ్చాడంటే చాలా గ్రేట్. చాలా అంటే చాలా గ్రేట్. యా, నైస్ టు మీట్ యు బ్రదర్. जय बोलेगी. आपका 12 ज्योतिर्लिंग नहीं. హే నమస్తే ఫ్రెండ్స్, ఒక్కసారి ఇటు చూడండి ఫ్రెండ్స్. ఈ పర్వతాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది కూడా చూడండి చాలా హైట్ అయితే ఉంది. అక్కడ పైన వరకు అయితే ఉంది, అక్కడి వరకు. బట్ కాకపోతే ఇది కప్పేసింది, మేఘం కప్పేసాయి మేఘాలు. ఇక్కడ సార్ చూడండి, ఒక్కసారి చూడండి. మనం ఎంత కింద ఇంకా అయితే వచ్చామో. ఈ కొండ పైకి పోయే కొద్ది ఇంకా కనిపిస్తూనే ఉంది నాకు. అప్పుడు ఈ మేఘాలు ఉన్నాయి కదా, అక్కడి వరకే కనిపించింది. ఇప్పుడు చూడండి ఇంకా ఎంత ఉందో. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకెంత కనిపిస్తుందేమో. టైం 5 అయిపోతుంది. ఇంకా 8 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉన్నాయి. ఇంకా పోయాల్సిందే. తొక్కడానికి ఏం వీలవుతలేదు చూసారా. ఇంకా అప్ స్టేషన్లో ఏమాత్రం కుదరలేదు తొక్కడానికి. కోసుకుని వెళ్తున్నాను. ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈరోజు. అక్కడ చూడండి అడవి గొర్రెలు ఉన్నాయి. అక్కడ కనిపించాయా? ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి.
ఎంతెంత పైన ఉన్నాయి అవి. అసలు ఆ కొండలపైకి ఎలా ఎలా ఎక్కుతున్నాయేమో అర్థం కావట్లేదు మరి. అవి చూడొచ్చు. హలో ఫ్రెండ్స్, నిజంగానే మేఘాలలో ఉన్నాను నేను. మేఘాలయలో కాదు, మేఘాలలో ఉన్నాను. చూసారా, ఇది మంచు కాదు, మొత్తం మేఘాలు కప్పేసినాయి. చూడొచ్చు, అక్కడ కనిపిస్తుంది కదా కొండ. చూడండి, ఇది మొత్తం మేఘమే. ఎంత హ్యాపీగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేకున్నాను. లొకేషన్ అయితే సూపర్ సూపర్ సూపర్. ఎంత ఏం చెప్పాలో తెలియట్లేదు అసలు. వేరే రేంజ్లో ఉంది వర్మ, వేరే రేంజ్లో ఉంది ఇది. మేఘాలలో ఉంటే ఒక్క 5 నిమిషాలు బ్యాక్ నార్మల్గా ఉండే, ఇప్పుడు చూడండి ఎంత టక్కని మేఘం వచ్చేసిందో. సూపర్ 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 మావా, అసలు వేరే లెవెలా. బద్రీనాథ్కి వెళ్ళే రోడ్లో చూడండి పెయింటింగ్స్ ఎంత బాగా వేసారో. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇది కేదార్నాథ్ ఉంది, కృష్ణ ఉన్నాడు, గోపికలు ఉన్నారు. ఇది నరసింహస్వామి, ఈ దేవుడి పేరు తెలియదు. ఇక్కడ కృష్ణ గోపికలు, ఇక్కడ నారాయణ, విష్ణు, ఈ శివ, ఇది శివ తెలియదు నాకు, ఇది శివనే. ఇక్కడ కూడా శివయ్యనే. ఇక్కడైతే మహావిష్ణువు, ఇక్కడైతే కృష్ణ వాళ్ళ మదర్, అక్కడైతే కృష్ణ ఓన్లీ, ఇక్కడైతే రాధాకృష్ణ. చూడండి, సూపర్ ఉంది చూడడానికి. ఈ వ్యూ కూడా అట్లే ఒకసారి ఎంజాయ్ చేసేయండి. నిజంగా మొత్తం మేఘాల్లోనే వెళ్తున్నాను నేను. వేరే లెవెల్లో ఉంది. యాక్చువల్గా మంచు పడుతుంది, బట్ కరిగిపోతుంది అది. నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఉన్నాము బద్రీనాథ్లో. ఫైనల్లీ బద్రీనాథ్ అయితే రీచ్ అయిపోయాం. చూడండి, లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మనమైతే ఇక్కడ సద్గురు ఆశ్రమంలో అయితే ఉన్నాము. మా పర్ డేకి పర్ పర్సన్కి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. దాదాపు ఒక 2-3 మినిట్స్ అయితే అక్కడ నిల్చుకున్నాను కూడా. ఒక్కసారి టెంపుల్ చూడండి నైట్ వ్యూలో, వేరే రేంజ్లో ఉంది. ఒకసారి ఇటు చూస్తే ఇంక ఇదైతే అలకనంద నది. చూడండి ఎంత ఇదిగా పోతుందో. అలాగే మీరు గమనించారా, అసలు కలర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. చూడండి, హారతి మనకు బ్రో, ఏం బ్రో, హారతి ఇచ్చినప్పుడు డోర్స్ క్లోజ్ చేస్తారు లోపల, మనకేం కనిపించదు. ఓన్లీ ఓపెన్ చేస్తారు. ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు. లోపల ఇంకో గుడి ఉంది కదా, గర్భగుడిలో, అక్కడ హారతి ఇచ్చినప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ చేస్తారు, ఏం కనిపించదు మనకి. ఇంకా ఆల్రెడీ వెళ్ళాను నేను, ఏం ఫస్ట్ దర్శనం చేసుకుని బయట వచ్చాను, టక్కున డోర్స్ క్లోజ్ చేస్తారు. ఏమంటే హారతి అన్నారు, చూసా అన్ని క్లోజ్లో ఉన్నాయి, బయట వచ్చేసాను.